హ్యావ్యూస్ 2019 ఎన్నికలకు ముందు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ అంశాలు అయితే కలిసి వచ్చాయో 2024 ఎన్నికలకు ముందు అవే అంశాలు రెండింతలు మూడింతలు పదింతలు వందింతలయ్యి వైసీపీకి తీరని నష్టం చేకూర్చబోతున్నాయి నాకు అనిపిస్తూ ఉంది. అందులో ఇప్పటికే బాబాయ్ హత్య కేసుకు సంబంధించి ఆనాడేమో ఫస్ట్ గుండెపోటు అన్నారు, ఆ తర్వాత వచ్చేసి టీడీపీ వాళ్ళు చంపారన్నారు, ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఆ తర్వాత ఇంక ఎవరెవరో పేర్లు చేర్చారు, అన్నిటికి మించి సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. తీరా అధికారులకు వచ్చి రాగానే సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పేసి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు హయాంలో ఒక క్యాడర్ ఆఫీసర్ నియమిస్తే ఆ క్యాడర్ కన్నా తక్కువ ఆఫీసర్ నియమించి ఇన్వెస్టిగేషన్ అన్నారు. తీరా ఇన్వెస్టిగేషన్ తాలూకు రిజల్ట్ బయటికి రాకపోగా డీలే అవుతూ ఉంటే వివేకానంద రెడ్డి గారి యొక్క కూతురు సునీత వచ్చేసి ఏంది అడిగితే మధ్య జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ అయ్యారని చెప్పేసి వార్తలు వచ్చి చివరికి ఏమైంది ఇంకా తేల్చకపోయేసరికి ఆమె హైకోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ అడిగితే మరలా ఆమె మీద నిందలు మోపారు ఈ వైసీపీ వాళ్ళు. చివరికి సిబిఐ ఎంక్వైరీ ఇస్తే అప్పుడు తెలిసింది ఏంద్రయ్యా అంటే అటు ఇటు చేసి మొత్తం ఈ వైసీపీ వాళ్ళ చుట్టూతోనే అండ్ వైఎస్ ఫ్యామిలీ చుట్టూతోనే తిరుగుతూ ఉంది ఈ కేసు అంతా కూడా. దస్తగిరి ఎప్రూవ్గా మారాడు, ఆ తర్వాత అతను చెప్పాల్సింది చెప్పాడు. ఇంక జనాలకు అర్థమైపోయింది పులివెందులలో కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలవటం కష్టమేనేమో అని. దాంతో బీటెక్ రవికి సంబంధించేసి ఇక్కడ ఆయన స్ట్రెంత్ అవుతున్నాడని చెప్పేసి ఆయన మీద అక్రమంగా ఏదో మొన్న కేసు పెట్టారు, లోపలేసారన్నారు, ఈరోజు బెయిల్ వచ్చినట్టుగా ఉంది. సో ఎక్కడికక్కడ వైసీపీకి సంబంధించి ఏమాత్రం నష్టం చేకూర్చే విధంగా అవతల వ్యక్తులు ఉన్నా పరిస్థితులు ఉన్నా వాటిని వీళ్ళకి అనుకూలంగా మార్చడానికి ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు కానీ బట్ వర్కౌట్ అవట్లా. సో బాబాయ్ హత్య కేసు అలా అయిపోయింది. ఇప్పుడు కోడికెత్తి బాబాయ్ హత్య కేసు వచ్చేసి క్లియర్గా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తరగతి సిబిఐలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. బట్ కోడికెత్తి కేసు ఏంటి, స్టేట్ గవర్నమెంట్ టైంలో ఒకేసారి ఏకంగా ఎన్ఐ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళు. మొత్తం దర్యాప్తు చేస్తే కూడా మొత్తం వాళ్ళే. వీళ్ళు ఆల్రెడీ ఎన్ఐఏ కోర్టుకి సబ్మిట్ చేస్తే మొత్తం సబ్మిట్ చేశారు. ఈరోజు అంటే నిన్న హైకోర్టుకు సంబంధించి ఆల్రెడీ కౌంటర్ కూడా దాఖలు చేశారు. అండ్ ఈరోజు ఇదే కేసులో కోడికెత్తి కేసులో ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ వస్తే దాన్ని డిసెంబర్ 11వ తారీఖు వాయిదా వేశారు. ఇవన్నీ పరిశీలిస్తూ ఉంటే ఈరోజు శ్రీనివాసరావు తరఫు లాయర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పింది చూస్తే జగన్మోహన్ రెడ్డికి లేనిపడి కొత్త సమస్యలు రాబోతున్నాయని నాకు అనిపిస్తా. అండ్ ఎన్ఐఏ నుంచి ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేసినటువంటి కౌంటర్ల రిపోర్ట్లో వచ్చేటప్పటికి చాలా కీలకమైన విషయాలు చెప్పారు. అవి కూడా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కలిగించబోతున్నాయి అండ్ భారీ షాక్ ఇవ్వబోతుంది నాకు అనిపిస్తా ఉంది. వాళ్ళు క్లియర్గా చెప్పున్నారు, ఎన్ఐఏ విజయవాడ కోర్టులో ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉన్నప్పుడు కానీ అంటే ఇన్వెస్టిగేషన్ దాన్ని అనకూడదేమో కేసు విచారణ నడుస్తున్నప్పుడు కానీ ఎన్ఐఏ వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేస్తున్నప్పుడు కానీ అండ్ ఈ పిల్లల్ని విచారిస్తున్నప్పుడు కానీ బయట విచారణ జరుగుతున్న మూమెంట్లో కానీ అసలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ విక్టిమ్గానే ఉన్నాడు. బట్ ఎక్కడ అభ్యంతరం చెప్పలా. జూలై 25వ తారీఖున ఎప్పుడైతే కోర్టు ఎన్ఐఏ కోర్టు చెప్పిందో మేము చెప్పున్నాం ఎన్ఐఏ కోర్టులో అండ్ ఎన్ఐఏ కోర్టుకు వచ్చే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, కేసులో లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది, ప్రాపర్ వేలో చేయలేదు అని అన్నాడు. దానికి సంబంధించి మొత్తం పరిశీలించి అన్నయ్య కొట్టు అన్ని కరెక్ట్గానే ఉండని చెప్పేసి దాన్ని కొట్టివేస్తే ఇక ఆ తర్వాత ఆయన వచ్చేసి మరలా హైకోర్టుకు వచ్చాడే ఆ తీర్పు మీద స్టే ఇమ్ముని. అక్కడ వచ్చేసేమో సింగిల్ జడ్జి ధర్మాసనం అయితే శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన వచ్చేసి స్టే విధించారు. అసలు ఇదేట్టా వీలైంది, ఎన్ఐఏకి సంబంధించిన కేసు కాబట్టి దీని మీద వచ్చేసి ద్విసభ్య ధర్మాసనం కనీసం ఇద్దరు జడ్జిలన్నా ఉండాలి. గతంలో హైకోర్టు సుప్రీంకోర్టు ఇటువంటి నెంబర్ ఆఫ్ వచ్చి ఉన్నాయి, మరి ఇక్కడ సింగిల్ జడ్జి ఎలాగా అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఏం చెప్పారంటే ఈ అబ్బాయి శ్రీనివాసు ఏ ఫ్యూజన్ రెస్టారెంట్ అయితే పనిచేస్తున్నారు ఫ్యూజన్ ఫుడ్ కోర్ట్ సమ్మేదో హర్షవర్ధన్ ప్రసాద్ దాని ఓనరు, అతనికి టీడీపీకి సంబంధం లేదు, సంబంధం ఉందని చెప్పేసి అవతల వాళ్ళు అన్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తరఫు వాళ్ళు ఎక్కడ సంబంధం లేదు మేము విచారణ మొత్తం తేల్చాం. టీడీపీలో కీలక సభ్యుడు అన్నారు హర్షవర్ధన్ ప్రసాద్, అది కాదు. తర్వాత ఈ శ్రీనివాస్ వచ్చేసి ఎవరైతే ఇక్కడ కోడికత్తితో పొడుచున్నాడో ఆ పిల్లోడు వచ్చేసి టీడీపీ అన్నారు. ఊర్లో మొత్తం విచారించాం, టీడీపీకి అతనికి సంబంధమే లేదు. ఇంకా వెనకాల ఎవరెవరో ఉన్నారు మొత్తం విచారించాం, వెనకాల ఎవరూ లేరు, ఓన్లీ పిల్లోడే. అది కూడా ఏం చేశాడు, కోడికత్తితో పడవటానికి ముందు జగన్ అన్న నీకు 160 సీట్లు రాబోతున్నాయి, నువ్వు ఎదిగారో రాబోతుందని చెప్పేసి అని ఆ తర్వాత పొడిచాడు. సో వాంటెడ్గా మొత్తం కూడా సింపతి కోసం చేసింది తప్ప వేరేది కాదు, చాలా క్లియర్గా ఉంది. సో ఇక ఆ రోజు ఆయన ఏం జరిగింది ఏంటో ఆయన కోర్టుకు చెప్తే కదా తెలిసేది అని అంటే ఆయన కోర్టుకు రాడే. సో దీని మీద ద్విసభ్య ధర్మాసనం విచారణ చేస్తే తప్ప క్లారిటీ రాదని చెప్పేసి ఎన్ఐఏ వాళ్ళు కోర్టుకు చెప్పారు. ఇక ఈరోజు ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాస్ తరఫున వాదిస్తున్న లాయర్ ఐ థింక్ రహీమో అబ్దుల్ ఎవరో ఉన్నారు, ఆ లాయర్ ఏం చెప్పారంటే ఇది నిజంగా నేను షాక్ అయ్యా. అసలు
జగన్మోహన్ రెడ్డికి చేతికి ఇక్కడ గోడ దగ్గర ఆ పిల్లోడు పడటం గుచ్చటం ఏదో చేసింది. బ్లడ్ శాంపిల్ కూడా ఇక్కడే. బట్ ఆ శ్రీనివాస్ తరఫున లాయర్ ఏం చెప్పాడు, ఎన్ఐకి ఇచ్చిన స్టేట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మెడ మీద కత్తితో దాడి జరిగిందని చెప్పేసి చెప్పాడట. అసలు అదేట పాసిబుల్ అయితే అసలు? అండ్ వైజాగ్లో ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని అంతా బాగుందని చెప్పి వెళ్ళినట్టు అతను హైదరాబాద్ వెళ్ళగానే ఏకం 2 వారాలు ఏమో రెస్ట్ అండ్ కుట్లేసారు, ఇంకేదేదో చేస్తున్నారు సింపతి కోసం. ఇప్పుడు వచ్చేసి ఏమైంది, ఇప్పుడు అది అటు ఇటు చేసేసి ఇబ్బందికరంగా మారబోతా ఉంది. చూడబోతే ఈ అబ్బాయి కోడికత్తి సీన్ అంటున్నారు కదా, ఆ పిల్లోడికి బెయిల్ వచ్చేలా కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే లోతుగా దర్యాప్తు జరపాలి, వేరే వాళ్ళకి ఇవ్వాలి, అద్దెని ఇదని అంటున్నాడో అంతా లేదు, అన్ని కరెక్ట్ అని చెప్పేసి అది కొట్టేసినట్టుగా ఉన్నారు. ఈ కోడికత్తి కేసు సంబంధించి ఆల్రెడీ ఇతను 5 సంవత్సరాల పైగా జైల్లోనే ఉన్నాడు కాబట్టి మొన్న మధ్యలో చెప్పుకొచ్చారు 3 సంవత్సరాలే హైయెస్ట్ దీనికి సంబంధించి జైలు శిక్ష అంటే 5 సంవత్సరాలు ఆల్రెడీ అనుభవించాడు కాబట్టి ఇంకా అది రిలీజ్ చేస్తానని అంటూ ఉన్నారు. సో ఇప్పటికన్నా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ అనే మాటలు కాకుండా ఎస్సీ కుర్రాడైనటువంటి ఆ శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం జరిగేలాగా అతను ఆ రోజు సింపతి కోసం జగన్మోహన్ రెడ్డికి మేలు చేద్దామని చెప్పేసి అతను చేసిన పని వల్ల అతను 2 నెలలు జైల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. తీరా నష్టం ఎరుగు జరిగిందంటే ఆ శ్రీనివాస్ జరిగిందని చెప్పేసి అనుకోరు. ఆఫ్కోర్స్ అతను చేసి తప్పు, నో డౌట్. అతను ఒక రకంగా శిక్ష అనుభవించినట్టే లెక్క. ఇంకా సమయానికి మించి కూడా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా చక్కగా బయట ఉన్నారు. ఈయన కోర్టుకెళ్ళి సాక్ష్యం చెప్పడం అండ్ బెయిల్ ఇవ్వాలా అన్నప్పుడు అక్కడ కండిషన్స్ వర్కౌట్ అయ్యేటట్టు లేవు. తీరా వచ్చేసి ఇప్పుడు ఎన్ఐఏ కూడా లోతుగా దర్యాప్తు జరపలేదు, మరలా దర్యాప్తు జరపండి, మరలా మొదటి నుంచి విచారణ చేయండి అంటే ఆల్రెడీ విచారణ మొత్తం కంప్లీట్ అయింది, కోర్టుకి అన్ని సబ్మిట్ చేసాం. ఇక ట్రయల్స్ నడుస్తూ ఉన్నటువంటి మూమెంట్లో ఇప్పుడు ఆయన వచ్చేసి మరలా దర్యాప్తు అంటాడేంటి? అది కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా ఏమీ లేదు, చాలా ఫుల్గా మేము ఇన్వెస్టిగేషన్ చేసాం. ఎన్ఐ అంటే అసలు ఎవరండి? నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అండి. టెర్రరిస్టులు భయంకరంగా ఉన్నట్టు కరుడుగట్ట తీవ్రవాదులకు సంబంధించేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు. వాళ్ళంత లోతుగా అదే సిబిఐ కూడా దర్యాప్తు చేయరు. సిబిఐ, సిఐడి వీళ్ళెవరు కూడా ఎన్ఐ వాళ్ళకి అంత స్ట్రాంగ్ అయితే కాదు. ఎన్ఐ వచ్చేసి హై ఎండ్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంతా చేసి వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేస్తే వాళ్ళు చేసిన కూడా తప్పు అన్నట్టుగా చెప్తే ఎలాగండి? ఆ రోజు బాబాయ్ హత్య కేసు సంబంధించి కూడా అలాగేనా? టీడీపీ మీద మాకు నమ్మకం లేదు, సిబిఐకి ఇవ్వాలన్నది వాళ్ళేనా? తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐలకు ఇవ్వకుండా మామూలు పోలీసులకు ఇచ్చింది వీళ్ళేనా? తీరా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న మూమెంట్లో వచ్చేసి సాక్షులు ప్రభావితం అయ్యే విధంగా చేశారని చెప్పేసి సునీత వచ్చేసి కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ అంటే మరలా వాళ్ళు సహకరించకపోగా నాన్న ఇష్యూస్ అయిన అవన్నీ చూస్తూనే ఉన్నామా? ఆ కేసులో ఎక్కుతున్నటువంటి అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే సిబిఐ వస్తే అరెస్ట్ చేయకుండా పోలీసులు అడ్డుకోవడం ఇవన్నీ మనం చూసాము. అక్కడ ఆ కేసులో క్లారిటీ రానివ్వకుండా, ఈ కోడికత్తి కేసులో క్లారిటీ రానివ్వకుండా అసలు ఏం జరుగుతుంది? ఏవైతే 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి లాభం చేకూరాయో అవన్నీ కూడా ఇప్పుడు తిరిగి మొత్తంగా వీళ్ళ మెడక చుట్టుకోబోతున్నాయి. అండ్ ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. రానున్న ఎన్నికల్లో ఇవే కీలకంగా వీరికి ఇబ్బందికరంగా మారబోతే నాకైతే అనిపిస్తూ ఉంది. ఈ పిల్లడికి బెయిల్ పిటిషన్ అయితే 13వ తారీఖు వాయిదా వేశారు, డిసెంబర్ 13కి. అండ్ రిజిస్ట్రీని అయితే ఆదేశించున్నారు. సింగిల్ జడ్జి కాదు, ద్విసభ్య ధర్మాసనానికి మాది ఇవ్వండి కేసుని, లోతుగా దర్యాప్తు మేము జరిపామా లేదా, మళ్ళీ జరపరాల్సిన ఎందుకు అంటున్నాడు ఏంటి? సో ఇన్వెస్టిగేషన్ మీరే విచారణ చేస్తే అన్నీ మీకే తెలుస్తుందని చెప్పేసి ఎన్ఐ వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పేశారు వాళ్ళు కూడా.